హైదరాబాద్లో గురువారం సాయంత్రం కురిసిన కుంభవృష్టికి భాగ్యనగరం అతలాకుతలమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వర్షం దంచుకొట్టింది. కొన్ని ప్రాంతాల్లో సుమారు 3 గంటలకు పైగా ఏకదాటిగా మేఘం విరిగిపడిందా అన్నట్లుగా వాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో నగర జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. రోడ్డుపై వర్షం నీరు నిలిచిపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో శేరిలింగంపల్లి, కూకట్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ చుట్టుపక్కల ఏరియాల్లో భారీ వాన కురిసింది. క్యూమ్లో నింబస్ మేఘాలు ముసురుకోవడంతో ఒక్కసారిగా ఈ పరిస్థితి నెలకొంది. ఇంటెన్సిటీ స్పెల్ డౌన్పూర్తో నగర వ్యాప్తంగా భారీ వర్షం పడింది. పటాన్ చెరువు, అమీన్పూర్, రామచంద్రాపురం ప్రాంతాల్లో కుండపోతగా వాన పడింది. చందానగర్, మియాపూర్, నిజాంపేట్లో భారీ వర్షం దంచుకొట్టింది. అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్లోనూ వర్షం దంచుకొట్టింది. నగరంలో సగటున 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్లో 8.7 సెంటీమీటర్లు, హిమాయత్ నగర్లో 7, సైదాబాద్లో 6.8, కూకట్పల్లిలో 6.6, బాలానగర్లో 6.5, అంబర్పేట్లో 5.9, ఎల్బీ నగర్లో 6.1, ఉప్పల్లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ చుట్టుపక్కల జిల్లాలకు కూడా అదే అలర్ట్నిచ్చింది. సంగారెడ్డిలో ఎడతెరిపి లేకుండా భారీ వాన కురిసింది. గుమ్మడిదలలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షం పడింది. బీరంగూడ, అమీన్పుర, పటాన్ చెరువు, బిహెచ్ఈఎల్, కృష్ణారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. రైట్, ఇప్పటి వరకు ఉన్న వెదర్ అప్డేట్స్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. కల్పన, ఓటు యు. కార్తిక్, నిన్న ఒక్కసారిగా మనకు వాతావరణం మారిపోయింది. క్యులోనింబస్ మేఘాల కారణంగా నిన్న మనకు నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు క్యులోనింబస్ మేఘాలతో పాటు చాలా వరకు డౌన్పూర్, దాంతోపాటు ఇంటెన్సిటీ స్పెల్ వల్ల మనకు భారీ వర్షం, ఒక జోరు వాన కురిసిందని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు నగర వ్యాప్తంగా కూడా 6 సెంటీమీటర్ల నుంచి మనకు 8 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా చెప్పాలంటే గంట పాటు కురిసిన వర్షానికి నగర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ఏర్పడింది. దాంతోపాటు ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా నిన్న మనకు నగరం అయితే తడిసి ముద్దైందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు భారీ ఎత్తున మనకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు మనకు 9 గంటల నుంచి 11 గంటల వరకు కూడా మనకు నగరంలో ఎక్కడ చూసినా కూడా మనకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది కనిపించింది. ప్రస్తుతం నేను కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిన్న మాత్రం ఈ ప్రాంతం మొత్తం కూడా మనకు మునిగిపోయింది. ఇప్పుడు కూడా చూసుకోవచ్చు కాస్త వాటర్ ఉంది. సో జిహెచ్ఎంసీ కావచ్చు, మాన్సూన్ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చి వాటర్ అన్ని క్లియర్ చేయడం జరిగింది. ఇది ఒక్క ప్లేస్ అనే కాదు, నగర వ్యాప్తంగా చాలా ప్లేసెస్, అమీర్పేట్ బస్ స్టాప్ కావచ్చు, దాంతోపాటు యూసఫ్ కూడా కావచ్చు, కృష్ణానగర్ కావచ్చు, ప్రగతి నగర్, కూకట్పల్లి, బేగంపేట. ముఖ్యంగా చెప్పాలంటే బేగంపేటలో మోకాల్లోతు నీళ్లు చేరడంతో దాదాపు అక్కడ గంట వరకు కూడా వాటర్ క్లియర్ అనేది చేయలేదు. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ ఉన్న ఒక పెట్రోల్ బంక్ కూడా గంట వరకు కూడా మనకు వాటర్లోనే జల దిగ్బంధంలో ఉందనే చెప్పుకోవచ్చు. మనకు దాదాపు గంట వరకు కురిసిన వర్షంతో మాత్రం మనకు నగరం అయితే తడిసి ముద్దైంది. దాంతోపాటు ప్రజలైతే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో మనకు ఇదే వర్షం అయితే ఈ రోజు కూడా ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రము, దాంతోపాటు రాత్రి సమయంలో కూడా క్యులోనింబస్ మేఘాలు కమ్ముకునే అవకాశం ఉందని చెప్పేసి, దాంతోపాటు ఇటు నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది కార్తిక్. దాంతోపాటు ఇటు రాష్ట్రానికి కూడా మరో 3 రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈ 3 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఉత్తర ఈశాన్య జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో మనకు చిన్న వర్షం పడితే
పడితేనే దాదాపు మనకు రోడ్లన్నీ కూడా జలమయమవుతాయి. అట్లాంటిది నిన్న కురిసిన గంట వర్షానికి అయితే ఇంకా చాలా ప్రాంతాలు తేరుకోలేదని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాలు ఇంకా నీటిలోనే మునిగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికే హుస్సేన్ సాగర్కి నీటి మట్టం కూడా పెరుగుతూ ఉంది. మనకు చాలా వరకు FTL కూడా చేయడం జరిగింది. సో ఈ నిన్న కురిసిన వర్షానికి కూడా నిండు కుండలా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జూలైలో మనకు అధిక వర్షపాతం నమోదైంది. జూలైలో కురిసిన వర్షంతో కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా అన్ని డ్యామ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. సో మరో 3 రోజులైతే వర్షాలు కురిసే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి హైదరాబాద్లో ఉన్న ప్రజలు కూడా ఈరోజు సాయంత్రము రాత్రి సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. కార్తీక్, రైట్ కల్పన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.